యమధర్మరాజు ఇద్దరు మిత్రులు. భూలోకంలో తాగి తందనాలాడిన ఇద్దరు మిత్రులు యమలోకంలో యమధర్మరాజుకే షాక్ ఇచ్చారు. చనిపోయాక కూడా వారి అతి తెలివి చూసి యముడు సైతం నోరెళ్లబెట్టాడు. ముఖ్యంగా ఆ రెండోవాడు కోరుకున్న ఆ వింత వరం వింటే మీరు నవ్వు ఆపుకోలేరు. ఇంతకీ యమలోకంలో ఏం జరిగింది? ఆ తాగుబోతు మిత్రులు యముడిని ఎలా బురిడి కొట్టించారో చూద్దాం రండి. శ్రీను, రాము అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఫుల్లుగా తాగి బండి నడుపుతూ యాక్సిడెంట్లో చనిపోయి యమలోకానికి వెళ్లారు. అక్కడ యముడు గంభీరంగా, ఒరేయ్, భూలోకంలో మీరు చేసిన తప్పులకు గాను మిమ్మల్ని నరకానికి పంపాలి. కానీ పొరపాటున మీకంటే ముందే ఇంకో ఇద్దరిని మా వాళ్ళు తెచ్చేశారు. అందుకే మీకొక ఆప్షన్ ఇస్తున్నాను. మీరు మళ్ళీ భూమి మీద ఏ జంతువుగా పుట్టాలో కోరుకోండి అని అవకాశం ఇచ్చాడు. అందులో మొదటివాడైన శ్రీను, యమధర్మరాజా, నేను గుర్రంలో పుడతాను, అందంగా ఉంటాను, అదిరిపోయే రేసుల్లో పరిగెడతాను, నన్ను అందరూ గర్వంగా చూస్తారు అన్నాడు. రెండోవాడైన రాము అతి తెలివితో, మహానుభావా, నన్నొక దోమలా పుట్టించి చాలు అని కోరుకున్నాడు. అది విని యముడు, చిత్రగుప్తుడు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి, దోమలానా? ఎందుకురా ఆ దిక్కుమాలిన కోరిక అని అడిగాడు యముడు. అయ్యా, మీరు గమనించట్లేదు. శ్రీను గుర్రమైతే ఎవడో ఒకడు వాడిని కొని కళ్ళెం తగిలించి బండికి కట్టి చాకరీ చేయిస్తారు. వాడు రేసుల్లో ఓడిపోతే కొడతారు. అదే నేను దోమననుకోండి, ఎవడి రక్తం కావాలంటే వాడిది హాయిగా తాగుతాను. ఎవరైనా నన్ను కొట్టడానికి వస్తే చర్రున ఎగిరిపోతాను. నాకు నో బాస్, నో డ్యూటీ అన్నాడు రాము. యముడు సరే అని వరమిచ్చాడు. కట్ చేస్తే శ్రీను గుర్రంలో పుట్టి రాజభోగాలు అనుభవిస్తున్నాడు. కాని ఈ రాము అనే దోమ ఒకరోజు నిద్రపోతున్న వ్యక్తిని కొట్టడానికి వెళ్ళింది. ఆ వ్యక్తి నిద్రలోనే ఠపాక్ అని ఒక పెద్ద దెబ్బ వేశాడు. అంతే, రాము ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నీతి: ఆది తెలివి కొన్నిసార్లు అరిష్టమే. చిన్న సుఖాల కోసం చూసుకుంటే ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన నీతి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.